జిల్లా కేంద్రం ఒకనాడు కల్లోల జిల్లా నేడు కోటి కాంతుల కిలా ఇలాంటి కరీంనగర్లో మరెంతో ఇష్టమైన ఈ ప్రెస్ క్లబ్ లో ఈరోజు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో చాలా నిరాశాపూరిత వాతావరణంలో ఫిబ్రవరి 13వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ గడ్డలో హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న శంకర్పల్లి దగ్గర మోకిల పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జనవాడ గ్రామం, ఏ జనవాడ గ్రామంలో అయితే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు ఉంటాయో ఆ జనవాడ గ్రామంలో 300 మంది ముష్కరులు ఆ గ్రామంలో ఒక చిన్న చర్చికి సంబంధించిన ఇష్యూలో విచక్షణ రహితంగా దాదాపుగా 20 మంది మాదిగలను, చర్చికి పోతున్న మాదిగలను చాలా ఘోరంగా, క్రైస్తవులను ఘోరంగా, చిన్న పిల్లలని చూడకుండా, మహిళలను చూడకుండా, దివ్యాంగులను చూడకుండా ఘోరంగా జరిపిన దాడికి నిరసనగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసిన క్రైస్తవ సోదరులకు, హిందూ సోదరులకు, ముస్లిం సోదరులకు, పాత్రికేయ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. నిజానికి ఇలాంటి మీటింగులు ఎప్పుడో జరగాల్సిందే. ఇప్పటికే పరిస్థితి మన చేయి దాటిపోయింది. ఇలాంటి మీటింగులు ప్రతి చోట, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో జరగాల్సిందే. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నది ఈ మీటింగ్. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మాట్లాడిన ఎవరు కూడా కత్తులు పట్టుకోండి, కటార్లు పట్టుకోండి, రాళ్ళు పట్టుకోండి, రప్పలు పట్టుకోండి, కారం పొడి పట్టుకోండి అని మాట్లాడతలేదు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిధిలోనే ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా చాలా నిజానికి ఫిబ్రవరి 13వ తారీఖు నాడు ఏం జరిగింది చాలా మందికి తెలియదు. ఈ ప్రపంచానికి నిజం తెలవక ముందే ఏ అల్లరి మూకలు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ప్రేరేపిత మూకలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేసిన దాడి నిజంగా వాళ్ళే బాధితులుగా చిత్రీకరించే ప్రయత్నం ఇలా వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్ని మతాలకు చెందిన ప్రజలు, అన్ని ధర్మాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఫిబ్రవరి 13 నాడు సాయంత్రం 6 గంటలకు జనవాడలో ఒక పాత చర్చి, మెథడిస్ట్ డినామినేషన్ కు చెందిన ఒక పాత చర్చిలో, ఆ చర్చ్ పాతగైపోయింది, ఆస్బెస్టాస్ షీట్లు ఉన్నాయి, భక్తులు ఎక్కువైపోయారు, చర్చి చాలా చిన్నదిగా ఉన్నదని ఆ పక్కనే ఒక కొత్త బిల్డింగ్ కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ లోనే కట్టుకుంటున్నారు, వాళ్ళ చందాలతో కట్టుకుంటున్నారు. ఒక దగ్గర నుంచి పైసలు తీసుకున్నది లేదు, ఒకరిని దోపిడీ చేసింది లేదు, ఒక్కరు కూడా మాట్లాడలేదు ఆ పిల్లల గురించి. అయ్యా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు మీ 6 గ్యారంటీలను ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున చెప్పిపోయినారు. 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు. మీ 6 గ్యారంటీలు మాకు అక్కర్లేదు, మా ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి. మా ప్రార్థన మందిరాలకు గ్యారంటీ ఇవ్వండి, మా రాజ్యాంగ హక్కులకు గ్యారంటీ ఇవ్వండి. ఆర్టికల్ 25 to 28 of Indian Constitution gives uncompromising guarantee to promote and preach and protect one's religion. Article 25 of Indian Constitution gives absolute guarantee to all the religions, not just for Christians, not just for Muslims, not just for Sikhs, everybody including Hindu religion.
then our constitutional guarantees under attack. You protect our guarantees, not your our guarantee. నీ ఆరు గ్యారంటీలు కాదు, మా రాజ్యాంగం మాకు ఇచ్చిన గ్యారంటీలను రక్షించి నీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే నువ్వు వచ్చి కదా జనవాడలో మా ఈ చర్చ ఏదైతుందో ఆ చర్చ మీద ఎందుకు దాడి జరిగింది అని చెప్పి చూడు. నువ్వే కదా హోంశాఖ మంత్రి, వచ్చి చూడు ఎక్కడ నువ్వు ఎమ్మెల్యే. మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ మొదటి చదివే చెప్తున్నారు. ఈ ఒక్క పార్టీ ఇలా మీరు చూడండి, ఎలక్టోరల్ బాండ్స్ కింద బీజేపీ 6,600 కోట్ల రూపాయలు తీసుకున్నది కార్పొరేట్ హౌసెస్ దగ్గర నుంచి. కాంగ్రెస్ కూడా తీసుకున్నది దాదాపు 3,000 కోట్లు. అన్ని పార్టీలు తీసుకున్నాయి. ఈ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి తీసుకొని ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. పేద ప్రజలిచ్చే చందాలు, పేద ప్రజలిచ్చే చందాలతోనే పేద ప్రజల కోసమే రాజకీయం చేస్తూ గత 40 సంవత్సరాలుగా జాతీయ పార్టీగా విరోచితంగా పోరాడుతున్నది బహుజన్ సమాజ్ పార్టీ. మిత్రులారా, దయచేసి గుర్తించండి, ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి నినాదం వెనుక ఎవరి ఎజెండా ఉన్నది. మందకృష్ణ గారు మరి ఒకప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి పెద్ద ఉద్యమం చేసిండ్రు, వర్గీకరణ కోసం ఉద్యమం చేసిండ్రు. ఎక్కడ పోయిండ్రు మందకృష్ణ గారు? మీరు జనవాడ దాడి జరిగినప్పుడు ఎందుకు రాలేదు మీరు? అంటే నరేంద్ర మోడీ గారు ఆలింగనం చేసుకున్నారు కాబట్టి, నరేంద్ర మోడీ గారు ఆలింగనం చేసుకున్నారు కాబట్టి వారి ముందర మీరు కన్నీళ్లు గార్చింది కాబట్టి ఎలా ఆ కన్నీళ్ల ప్రవాహంలో, ఆ కన్నీళ్ల మస్కలో జనవాడ మాదిగలు లేకపోతే జనవాడలో ఉండే దళితులు వారు మీకు గుర్తుకు రావడం లేదా? మాదిగల మీకు గుర్తుకు రావడం లేదా? ఎందుకు మీరు మాట్లాడడం లేదు? ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారిని నిలదీయడం లేదు? నరేంద్ర మోడీ గారు అన్నారు జనవరి 22 నాడు రాముడు అందరి దేవుడు అన్నాడు. చాలా సంతోషం, రాముడు అందరి దేవుడు, కరెక్ట్. కానీ రాముడు క్రైస్తవుల మీద దాడి చేయమని చెప్పలేదు కదా, రాముడు ముస్లింల మీద దాడి చేయమని చెప్పలేదు కదా, రాముడు సిక్కుల మీద దాడి చేయమని చెప్పలేదు కదా, రాముడు రైతుల మీద దాడి చేయమని చెప్పలేదు కదా. మరి నరేంద్ర మోడీ గారిని నిలదీయండి మందకృష్ణ గారు, మీరు ఎందుకు నిలదీయడం లేదు? మిత్రులారా, దయచేసి గుర్తించారు. హిందూ సోదరులైనా, క్రైస్తవ సోదరులైనా, ముస్లిం సోదరులైనా అందరి సోదరులు కూడా గుర్తించండి మిత్రులారా, దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉన్నది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మత కల్లోలాలు చిచ్చిరేపి జనాలను అందరినీ కూడా పోలరైజ్ చేసి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆ 1% ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో ఆ 1% అబల కుబేరులకు అందరికీ కూడా మన ఆస్తులు అంతస్తులను కూడా వాళ్లకు కట్టబెట్టే ఒక కుట్రలో భాగమే ఇవాళ జనవాడ దాడి అనేది నేను అనుకుంటున్నా మిత్రులారా. అందుకొరకే మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది, కరీంనగర్ లో ఉండే మిత్రులందరూ కూడా, మరి అన్ని కాంగ్రిగేషన్స్ మిత్రులందరూ కూడా ఒకటే వేదిక మీదకి వచ్చి అన్ని మతాల కోసం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కేవలం క్రైస్తవ మతం ధర్మ రక్షణ కోసమే రాలేదని నేను అనుకుంటున్నాను. బైబిల్లో చెప్పబడ్డది, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ పొరుగువాడు హిందూ అయినా ప్రేమించు, నీ పొరుగువాడు హిందూ అయినా ప్రేమించు, ముస్లిం అయినా ప్రేమించు, క్రైస్తవుడైనా ప్రేమించు, మాలైనా ప్రేమించు, మాదిగైనా ప్రేమించు, రజకైనా ప్రేమించు, చాకలి, మంగలి, కమ్మలి, కుమ్మలి, గౌడ, ముదిరాజు, మునుగాపు, యాదవ, వడ్డెల, పద్మశాలి, ఇంకా ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలందరినీ కూడా ప్రేమించు అని చెప్పి బైబిల్లో చెప్పబడ్డది. మీరు ఇక్కడికి వచ్చింది మీ ఒక్కరి కోసమే రాలేదు. ఆనాడు మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడ్డగా మరి బహుజన సమూహంలో ఆయనని వెంబడించిన బహుజన సమూహంలో కేవలం క్రైస్తవులే కాదు మిత్రులారా, అందరూ అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, అన్ని కులవృత్తులకు చెందిన వాళ్ళు ఆ రోజు ఆ మహనీయుని వెంబడించిన మిత్రులారా. అందుకొరకే మీరందరూ కూడా ఈ రోజు మీ ఒక్కరి హక్కుల కోసం వచ్చిందని నేను అనుకోవడం లేదు. హిందూ సమాజంలో కూడా అణచివేయబడ్డ ఎన్నో వర్గాల కోసం, కుల వ్యవస్థ వల్ల మరి నిచ్చెనమెట్ల సమాజంలో అనాదిగా అణచివేయబడ్డ అందరి కోసం కూడా మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ రోజు జనవాడ అయింది, రేపు మనం గడవెత్తకపోతే దీని తడి ఆడకముందే మరి బోధనలో ఒక క్రైస్తవ నాయకుడి మీద, మరి ఒక స్వార్థికుడి మీద దాడి జరిగింది. ఆయన కారు అద్దాలు కూడా ధ్వంసం చేసిండు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మీకు ఆ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? మరి మీరు
మీరు ఆ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? ప్రేక్ష పాత్ర వహించడం కోసం యూనిఫామ్ వేసుకున్నారా? రాజ్యాంగం ఏం చెప్తున్నది? దాని గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. అందుకొరకే మిత్రులారా, దయచేసి ఈ పోరాటాన్ని రాజ్యాంగబద్ధంగా చేద్దాం, చట్టబద్ధంగా చేద్దాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరమ తిప్పకుండా పోరాటం చేద్దాం. మీ అందరి కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎల్ల వేళలా మీ అందరి కోసం మీ అండగా ఉంటది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, హిందూ సోదరులలో అణచివేతకు గురైన వాళ్ళు, అన్ని వర్గాల్లో అణచివేతకు గురైన అందరూ ప్రజల కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడకండి. నేను తమ్ముడు తిమోతికి చెప్తున్నా, అదే విధంగా అందరికీ ఇక్కడ వేదిక మీద అందరి పెద్దలకు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడితే మళ్ళీ వికారాబాద్ లో సంజీవరావు ఎట్లయితే మరి సజీవంగా సమాధి చేసిన సంఘటనలు ఏవైతున్నా అవన్నీ కూడా మళ్ళీ ముష్కరులు మళ్ళీ పెద్ద ఎత్తున దాడి చేసే మరి పరిస్థితి ఉంటది. అందుకే దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు సెక్షన్ పెట్టి దాంట్లో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టి దాని తర్వాత మీరు ఇప్పుడు ఇంకా అసలు స్టార్ట్ అవుతారు. దాని తర్వాత ఏమైంది? 300 మంది దాడి చేస్తే బాధితులందరూ చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే నార్సింగ్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ తీసుకుపోయిండ్రు. గాంధీ హాస్పిటల్ నుంచి నార్సింగ్ హాస్పిటల్, ఆర్ఎన్ హాస్పిటల్ కి తీసుకొచ్చిండ్రు. దాని తర్వాత ఇంకెక్కడ కొండాపూర్ ఏది హాస్పిటల్లో పెట్టిండ్రు. చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే బాధితులందరూ ఊళ్ళ వీళ్ళను తన్నిన వాళ్ళు అదే జనవాడ గ్రామంలో పట్టపగలే రోడ్డు మీద అందరిని భయపెట్టించుకుంటూ తిరుగుతున్నారు. పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. సొంత ఊర్లో తన్నులు తిన్న వాళ్ళు ఆ ఊరి బిడ్డలందరూ కూడా బాధితులందరూ కూడా ఊరు వదలాల్సి వచ్చింది. మీరందరూ వినాలి ఈ మాట. జనవాడ గ్రామస్తులు తాండులు తిన్న ఈ మాదిగలు, తర్వాత క్రైస్తవ మతాన్ని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ ఊరు వదలాల్సి వచ్చింది. వదిలి వచ్చి రోడ్డు మీద మాకు న్యాయం చేయండి అని ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నాకు రాత్రే వచ్చింది. సో నేను వీళ్ళు గాంధీ హాస్పిటల్ నన్ను గాంధీ హాస్పిటల్ పోతుంటే పొద్దున్నే నా దగ్గరికి మా ఇంటికి ఏసీపీని పంపించిండ్రు. పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ వస్తున్నాడు, ఇక ఏదో గడబడి అయ్యేటట్టున్నది, మరి మన బండారం బయటపడుతుంది రా బాబా అనుకున్నారు. ఒక ఉన్నత పోలీస్ అధికారిని నా దగ్గర పంపించారు. సార్ మీరు రాకుండి సార్, మీరు రాకుండి మేము అంతా చూసుకుంటాం సార్ అని. అరే నేనన్నా ఒక్కటి అడిగిన, నేను రాను భయ్, కానీ నిందితులు ఎవరన్నా అరెస్ట్ అయినా? లేదు సార్, కాలేదు. నేను వస్తాను, తప్పకుండా వస్తాను. అది హిందువుల మీద దాడి జరిగిన అవస్థ, ముస్లింల మీద దాడి జరిగిన అవస్థ, క్రైస్తవుల మీద దాడి జరిగిన అవస్థ, సిక్కుల మీద దాడి జరిగిన అవస్థ. ఎందుకంటే నేను భారత పౌరుని, బహుజన్ సమాజ్ పార్టీ నాయకుని. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పునాదులు జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, సావరిన్, రిపబ్లిక్ అన్న ఈ పీఠికలో రాయబడ్డ మాటల పునాదుల మీద నిర్మించబడ్డ 40 సంవత్సరాల జాతీయ పార్టీ, మాన్యశ్రీ కాంశీరామ్ గారు నిర్మించిన పార్టీ, బహంజీ కుమారి మాయావతి గారు నిరంతరాయంగా ఉక్కు సంకల్పంతో నడిపిస్తున్న పార్టీ. ఈ పార్టీ నాయకుడిని రాజ్యాంగాన్ని నమ్ముకున్న పార్టీ, రాజ్యాంగాన్ని రక్షిస్తున్న పార్టీ. కాబట్టి నేను బరాబర్ వస్తా. మీరు నన్ను అరెస్ట్ చేసినా చంపినా కూడా నేను బరాబర్ జనవాడు చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ సోదరుల మీద దాడి జరిగినా, ముస్లిం సోదరుల మీద దాడి జరిగినా, క్రైస్తవ సోదరుల మీద దాడి జరిగినా, తప్పకుండా సిక్కు సోదరుల మీద దాడి జరిగినా, జైన్ సోదరుల మీద దాడి జరిగినా, జొరాస్ట్రియన్ల మీద దాడి జరిగినా, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడడానికి బహుజన్ సమాజ్ పార్టీ ముందుంటుందని నేను పోతే రోడ్డు మీద అందరూ కూడా కూర్చొని ఉన్నారు. మహిళలు, పురుషులు, పోలీసులు అప్పటికే ఒకసారి కొట్టున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం రోడ్డు మీద కూర్చున్నారు. వాళ్ళంతా అరెస్ట్ చేస్తుంటే నేను పోయి అడ్డపడ్డమిస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీళ్ళు బాధితులు. మీరు అరెస్ట్ చేయాల్సింది నిందితులను. కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా తండ్రులు తిన్న వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారు?
అని చెప్తే అప్పుడు ఆపిన తర్వాత ఒక 5 నిమిషాల్లో ఆమె ఒక పెద్ద ఆఫీసర్ వచ్చారు. నేను అడిగిన, మేడం నేను కూడా ఐపీఎస్ ఆఫీసరే, మీరు కూడా ఐపీఎస్ ఆఫీసరే, నేను 26 సంవత్సరాలు ఇదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆఫీసర్ను, మీరు కూడా ప్రమాణం చేసిన ఆఫీసర్, నేను ఒక్కడే ప్రశ్న అడుగుతున్నా, నిందితులు ఎవరు, బాధితులు ఎవరు, మీరు ఎవరి పక్షం అని అడిగిన. అర్జెంటుగా నిందితులను అరెస్ట్ చేయండి అని చెప్పాను. సో అప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేయమన్నారు. నన్ను కూడా మరి గల్ల పట్టుకొని చేతులు కాళ్ళు లాక్కుంటా 100ల మంది పోలీసులు తీసుకుపోయి నన్ను కూడా పోలీసు వ్యాన్ లో పడేస్తే అప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా వీరోచితంగా పోరాడి మరి నా అరెస్ట్ ఆపి మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చి వాళ్ళ పోరాట పటిమకు హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను చెప్పిన, మీరు నిందితులను అరెస్ట్ చేసేదాకా నేను చర్చికి పోవాలనుకుంటున్నాను, నేను చర్చి చూడాలనుకుంటున్నా అంటే వాళ్ళన్నారు, సార్ దయచేసి ఊర్లో 144 సెక్షన్ ఉన్నది, మీరు దయచేసి పోకండి, మీరు పోతే మళ్ళీ పెద్ద ఎత్తున కూడా మరి గొడవలు జరుగుతాయి అంటే నేను నా ఊర్లో ఎవరున్నారు సార్, ఊర్లో నిందితులు ఊర్లోనే దాక్కున్నారు, మరి మీకు నిందితులు ఎక్కడ చూడండి, దయచేసి వినండి, నిందితులు ఎక్కడున్నారో పోలీసు వాళ్ళకి తెలుసు. వాళ్ళను తీసుకురావాలంటే మరి ఏమంటే వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేను మీరు చెప్పినట్టుగా మీరు 144 అంటున్నారు కాబట్టి నేను కోఆపరేట్ చేస్తాను. నేను ఈ ప్రజలందరినీ నా దగ్గరే పెట్టుకుంటా, ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించకుండా నేను చూసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. మీరు దయచేసి నిందితులను అరెస్ట్ చేయండి అని చెప్పి నేను అక్కడే నిరాహార దీక్ష చేసిన మిత్రులారా. చేస్తే 3 గంటలకు అప్పుడు ఇక వీళ్ళు తగ్గేటట్టు లేరు అని చెప్పి 3 గంటల లోపల మళ్ళా ఊర్లకు పోయిన మరి ఏం చేసేదో అప్పుడు మనం చేసిన పోరాట ఫలితంగా 11 మందిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ పడేసింది. మిత్రులారా, మమ్మల్ని మోనీయలేదు. చూడండి పోలీసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి సోకాళ్ళు మనందరం కూడా అప్పుడు కళ్ళు మూసుకొని ఆనాడు ఒక దొరను ఓడించాలని ఇంకొక దొరను గద్దెనెక్కించాం కదా. ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లా ప్రభుత్వంలో మరి ఆ ఊరికి నేను ఊరి బయట ధర్నా చేస్తున్నా. ఊరి బయట నేను ధర్నా చేస్తుంటే చట్టానికి లోబడి పోలీసులు ఎంత స్పేసిస్ ధర్నా చేస్తుంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నాయకుడు మాజీ ఎంపీ ఆయన కాన్వాయ్ వేసుకొని ఊర్లోకి పోతాడు. ఎవ్వరు కూడా ఆపలేను. నేను అడిగినా, ఇదెక్కడి రాజ్యాంగం, ఇదెక్కడి సమానత్వం, ఎక్కడుంది ఆర్టికల్ 15, ఎక్కడుంది ఆర్టికల్ 14, ఎక్కడుంది మరి ఈ రాజ్యాంగం, ఎక్కడుంది చట్టం, ఎక్కడుంది 144 సెక్షన్, ఎక్కడుంది 144 సెక్షన్? కొండా విశ్వేశ్వర రెడ్డి గొడవలు మాకు గొడవల అని అడిగిన యువకులను, క్రైస్తవ యువకులను పిచ్చి పిచ్చిగా కొట్టిన పోలీసులు. మీరు ఆలోచించండి, ఎక్కడుందనే? ఎందుకోసం మీకు యూనిఫామ్ ఇచ్చారు? మీకు ట్రైనింగ్ అకాడమీలో మనందరికీ మరి ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు పోలీస్ అకాడమీలో కానీ ఈ మన ట్రైనర్స్ ఇదే చెప్పిరా, కొండా విశ్వేశ్వర రెడ్డికి ఒక న్యాయం, ప్రవీణ్ కుమార్కి ఒక న్యాయం అని ఇక్కడ చెప్పిరా? చెప్పలేదు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. సో ఆ విధంగా ఇప్పుడు 11 అరెస్ట్ చేసింది. దాని తర్వాత పోలీసులకు ఇంకొక సందేహం వచ్చింది. ఏంటి? అవును, వీళ్ళు అరెస్ట్ చేసినాం, పాపం వీళ్ళకి అప్పుడు సడన్ గా సార్ అందరూ ఒకటే ఊర్లో ఉంటారు కదా సార్, పాపం ముఖం చూసుకునేటోళ్ళు వాళ్ళు ఎట్లా కాంప్రమైజ్ అయ్యి బతకాలి సార్. అయ్యా బాబు, నాకు ఊర్లో అనేది కోపం లేదు, అక్కడ ఉన్నది కూడా పేదలు లేదు, వాళ్ళు కుట్రలకు బలవుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, మైనారిటీ సోదరులు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా బహుజనులే. 99% మంది బహుజనులే. వాళ్ళందరూ కూడా కలుసుకుంటారని నేను చెప్తూనే ఉన్నా, వాళ్ళకి గొప్పలేదు. కానీ దెబ్బలు కొట్టిన వాళ్ళను వాళ్ళ మీద పోలీసు వాళ్ళ మీద మరి కుట్లు పడ్డాయి, ఎమ్మెల్సీ వచ్చింది, ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళేమో చావు బతికిన మధ్య వస్తా ఉన్నారు. అమ్మాయిలకైతే ఒక అమ్మాయికి అయితే, చిన్న అమ్మాయికి చెంప మీద రాయితం కొడితే మొత్తం పంటలు ఓడిపోయినాయి. చిన్న అమ్మాయి, ఇంత దుర్మార్గం. నేను వాళ్ళందరినీ పట్టుకురావాలి కదా. సో అంటే సార్ మరి వాళ్ళ పాపం ఊర్లో కలిసినటోళ్ళు కదా సార్, కలిసినటోళ్ళు అయితే కొట్టారు కదన్నయ్య, కూర్చొని మాట్లాడుకుంటారు. బాగా తాగి జై శ్రీరామ్ అనే నినాదం ఇచ్చుకుంటూ, ఒక రిలీజియస్ నినాదం ఇచ్చుకుంటూ
ఇలా ఇంకొకరిని కొట్టారు కదా, కొట్టమని ఏ ధర్మం కూడా చెప్పదు. ఏం భాగవతం చెప్తుందా, రామాయణం చెప్తుందా, లేకపోతే భగవద్గీత చెప్తారు ఇంకొకరిని కొట్టమని, బైబిల్ చెప్తుందా, ఖురాన్ చెప్తుందా? ఏ ధర్మం కూడా చెప్పదు. మరి ఎందుకు కొట్టిండ్రు? వాళ్ళ మీద అంటే నిందితుల మీద నీకు ఎక్కువగా సింపతి ఉండదు తప్ప బాధితుల మీద లేదు. నన్ను అర్జెంటుగా తీసుకురా అంటే తీసుకో. ఊర్లో ఒక సిమెంట్ రోడ్ వేస్తున్నారు, సిసి రోడ్ వేస్తున్నారు. ఆ ఊరు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కిందికి వస్తుంది. ఆ ఊరిలో సర్పంచ్ ఉంటాడు. ఇప్పుడు సర్పంచ్ మరి వాళ్ళ అధికారాలు పోయినాయి కాబట్టి స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు. ఆ ఊరు ముందర, ఆ ఊర్లో ఆ చర్చి ముందర రోడ్డు పోతున్నది. అక్కడ ఉండే సంఘస్థులు, సంఘ పెద్దలు ఏం చెప్పిండ్రయ్యా అంటే, అయ్యా రోడ్డు వేస్తున్నారు బాగానే ఉన్నది, చాలా సంతోషం, ఇంతకు ముందు రోడ్డు ఎట్లా ఉండేనో అట్లనే వేయండి అంతే తప్ప మా చర్చి దాంట్లోకి దయచేసి ఎంక్రోచ్ చేయకండి, మేము కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోవాలని చెప్పి ఈ ఇష్యూను పరిష్కరించాల్సింది అక్కడ ఉండే స్పెషల్ ఆఫీసర్, లేకపోతే హెచ్ఎండిఏ ఇంజనీర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇంజనీర్ పరిష్కరించాలి. ఇది ఈ ఇష్యూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇంజనీర్, అదే విధంగా స్పెషల్ ఆఫీసరు వీళ్ళ పరిధిలోకి వచ్చే అంశం. కానీ ఫిబ్రవరి 6వ తారీఖు నాడు, ఫిబ్రవరి 11వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఆ ఇద్దరు లేరు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇంజనీర్ లేడు, స్పెషల్ ఆఫీసర్ కూడా లేడు. మరి ఎవరు తీసుకున్నారు? అక్కడ ఉండే ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత సంస్థలు, బజరంగ్ దళ్, అదే విధంగా బీజేపీ, కాంగ్రెస్ కూడా. దయచేసి మీరందరూ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రభుత్వం ఉన్నది, వాళ్ళందరూ కూడా ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా భారత్ జోడో అంటున్నారని అమాయకంగా నమ్మకండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా. మీరు ఆలోచించండి, అంటే ఏ విధంగా న్యాయం ఈ దేశంలో పనిచేస్తున్నది, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నది. ఇందుకొరకేనా మనం ఓటేసినాం వీళ్ళందరికీ. ఇక చూడండి, ఇంకా గమ్మత్తైన విషయం మీరు వినాలి, ఎందుకంటే మీరు ఓటేస్తున్నారు, ఓటేసారు కాబట్టి వినాలి. ఇందులో చాలా మంది సంఘ పెద్దలు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, మరి అందరు సోదరులు ఉన్నారు, హిందూ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు ఉన్నారు. మీరందరూ వినాలి. ఈ ఇష్యూ ఫిబ్రవరి 13 నాడు జరిగింది. ఫిబ్రవరి 13 నాడు జరిగితే ఫిబ్రవరి 16 వరకు ఒక్కరు కూడా అసెంబ్లీలో దీని గురించి మాట్లాడలేదు. అంటే చాలా చిన్న ఇష్యూ, జరగలేదన్నట్టుగా చూస్తున్నారు. ఒక్కరు కూడా అధికార పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ఎవ్వరు కూడా దీని మీద అసెంబ్లీలో మాట్లాడే. జనవాడ సంఘటన గురించి మొదట్లోనే స్పీకర్ కు ఒక నోటీస్ ఇచ్చి 0 అవర్లో కానీ దేంట్లో కానీ దీని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మీరు ఒక్కసారి చాలా డీప్ గా ఆలోచించాలి. వీళ్ళకు మేడిగడ్డలో ఆ పిల్లర్ల మధ్యలో వచ్చిన బర్రెలు గుర్తుకొస్తున్నాయి, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తున్నది, భూదండాలు గుర్తుకొస్తున్నాయి, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆయన బట్టలు ఉడదీస్తారు, ఈయన అంటాడు, ఈయన బట్టలు ఉడదీస్తారు, ఆయన అంటాడు నువ్వు తమ్ముంటే ఇక్కడికి రా అంటాడు, తమ్ముంటే అక్కడికి రా అని వీళ్ళు కొట్టుకుంటున్నారు తప్ప ఏ వర్గాలైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కలగలేదో ఆ వర్గాలు తమ ధర్మం రక్షించుకోవడం కోసం, తమ ధర్మం అటాక్ లో ఉంది బాబు అని చెప్పి పోలీస్ స్టేషన్ల ముందర ఏడుస్తా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి టైం దొరకలేదు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళకి టైం దొరకలేదు, బీజేపీ వాళ్ళే చేశారు కాబట్టి ఎట్లాగో వాళ్ళు మాట్లాడారు. మరి ఎవరు మాట్లాడాలి? ఎంఐఎం వాళ్ళు కూడా మాట్లాడలేదు దీని గురించి. ఏంటి చూడండి, ఒక ఆయన ఈయన శ్వేతపత్రం అంటాడు, ఇంకొక ఆయన ఇంకొక శ్వేతపత్రం అంటాడు. మరి మా పత్రాల గురించి ఎవరు మాట్లాడతారు? ఈ వర్గాల గురించి ఎవరు మాట్లాడతారు? అంతకన్నా వారం రోజుల ముందు భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 2 బీసీ వర్గానికి చెందిన బిడ్డలు ఊరేసుకొని చనిపోయారు. 2 మంచం మీద నుంచి కొక్కాలకు ఊరేసుకొని చనిపోయారు. ఆ తడి ఆడక ముందే ఇంకొక 5 రోజులకు సూర్యాపేటలో ఇంకొక అమ్మాయి, వైష్ణవి అమ్మాయి మళ్ళీ ఊరేసుకొని చనిపోయింది.
ఈ విధంగా వరుసగా రంజన్లో ఒక అమ్మాయి చనిపోయింది, కరీంనగర్ లో నగునూరులో ఒక అమ్మాయి చనిపోయింది, చింతకుంటలో ఒక అమ్మాయి చనిపోయింది, పక్కనే ఒడ్యాల దగ్గర ఉండే చింతకుంటలో ఒక అమ్మాయి చనిపోయింది. వీళ్ళందరూ కూడా పేద వర్గాలకు చెందిన వాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. వీళ్ళందరూ చనిపోయిన కనీసం వీళ్ళ బతుకులు, వీళ్ళ ప్రాణాలు రక్షించండి అయ్యా అంటే వాళ్ళ గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు. అసలు ఇచ్చిండు. ఒకవైపు మరి గొలియత్ మరి పెద్ద ఆజానుభావుడు గొలియత్ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి. అప్పుడున్న వాళ్ళు ఇజ్రాయేలీలందరూ కూడా ఓడిపోతున్నారు ఆ భావంలో మరి ఆ రోజు మరి డేవిడ్ కు శిరస్త్రాణము ఇవన్నీ కూడా ఇచ్చి, కవచ కుండలాలు, శిరస్త్రాణం ఇవన్నీ ఇచ్చి తీసుకొని పోయి డేవిడ్ అంటే నాకు ఇవన్నీ వద్దు బాబు, నాకు 2 రాళ్ళు చాలని చెప్పి 2 రాళ్ళు వడిసెల తీసుకొని పోయి డేవిడ్ పోయాడు. కానీ ఈ రోజు ఆ రాళ్ళు అవసరం లేదు, మరి రాళ్ళు అవసరం లేదు, కారపొడి అవసరం లేదు, కత్తులు అవసరం లేదు, కటారులు అవసరం లేదు. బాబా సాహెబ్ ఇచ్చిన ఓటు హక్కు మన దగ్గర ఉంటున్నారా? ఆ ఓటు హక్కుతోనే మన హక్కులను కాపాడుకోవాలి. ఆర్టికల్ 25 నుంచి 28, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 16, 17, 18, 19 మరి ముఖ్యంగా 19 క్లాస్ 1 క్లాస్ 2 ఈ హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం మౌనంగా ఉంటే ఆనాడు హిట్లర్ ఏ విధంగా అయితే నాజీలు యూదులను 60 లక్షల మంది యూదులను ఊచకోత కోసిండ్రో అదే పరిస్థితి మరి మణిపూర్ మన కళ్ళ ముందరనే జరిగింది. హల్ద్వానీలో ఇప్పటికి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ వ్యతిరేకంగా పోరాడుతున్న మరి ముస్లిం సోదరులు ఎవరైతున్నారో వాళ్ళ మీద కూడా దాడి చేస్తా ఉన్నారు. అదే విధంగా మరి హిందూ సోదరులు కూడా అణిచివేయబడ్డ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా సైలెంట్ గా దాడి జరుగుతా ఉన్నది. వాళ్ళకి రావాల్సిన ఆస్తులు వాళ్ళకి ఇవ్వడం లేదు. సో ఇవన్నీ కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని అందరం కూడా ఒకరి కోసం అందరి కోసం ఒకరు ఎక్కడ దాడి జరిగినా అందరూ కూడా ఆ ప్రదేశానికి పోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఆనాడు మరి హిట్లర్ యూదుల మీద దాడి చేస్తుంటే అప్పుడున్న జర్మన్ సమాజం అనుకున్నది నేను యూదుని కాదు, నా దగ్గరికి ఎందుకు వస్తారనుకున్నాను. 5 మంది బాధితులను తీసుకొని పోయినారు పోలీసులు. మీరు చూడండి చట్టం ఎట్లా పనిచేస్తుంది దేశంలో. 5 మంది బాధితులను తీసుకొని పోయి వాళ్ళ మీద కూడా మరి కేసులు పెట్టారు. ఏంటంటే వీళ్ళు జైలు పోయి ఒకరికొకరు కాంప్రమైజ్ అవుతారు, అప్పుడు మన పరిస్థితి ప్రశాంతంగా ఉంటది అని చెప్పి ఇలా పోలీసులు చేస్తా ఉన్నారు. ఇక విషయానికి వస్తే ఇది కారం చేడు చుంటూరు లాంటి సంఘటననే మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కారం చేడు చుండూరు లాంటి సంఘటన. లక్ష్మీపేట, కారం చేడు, నీరుకొండ, పదిరికుప్పం లాంటి సంఘటనే ఇవాళ జనవాడలో జరిగిన సంఘటన మిత్రులారా. ఇంతవరకు జిల్లా కలెక్టర్ రాలేదు, మరి రావాలిగా. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మరి జిల్లా కలెక్టర్ రావాలిగా. ఇంతవరకు ఒక మినిస్టర్ రాలేదు. మేము ఆ రోజు ఉన్నంత వరకు ఒక ఎమ్మెల్యే కూడా రాలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి కాంప్రమైజ్ అవుదాం భయని అంటాడు. కాంప్రమైజ్ మాకు కూడా కావాలని కొట్లాడుకోవాలని లేదు, వాళ్ళకి కూడా కొట్లాడుకోవాలని లేదు. కానీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆ ముష్కరుల మీద అయితే చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి కదా. ఇది గల్లబట్టుకునే సంఘటన కాదు, ఇది చంపాలని చూసిన సంఘటన. ఒక ప్రార్థనా మందిరాన్ని కాల్చేయాలని చూసిన సంఘటన, పూర్తిగా ధ్వంసం చేయాలని చూసిన సంఘటన. దాంట్లో ఇట్లా కాంప్రమైజ్ అవుతారండి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ నాయకులు వచ్చి కాంప్రమైజ్ అవ్వండి. నేను ఇవాళ మరి టిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది దాడి చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసిండ్రు, బీజేపీలు దాడి చేసిండ్రు. నిజంగా మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఈ ప్రజలు కూడా మీకు ఓట్లేసిన క్రైస్తవులు కూడా మీకు ఓట్లేసిందన్న నమ్మకం ఉంటే కమ్యూనిస్టులు కాదు నా దగ్గరికి ఎవరు రాలేదు కదా అనుకున్నాను. వాళ్ళు సోషలిస్టుల దగ్గరికి పోయినారు. సోషలిస్ట్ దగ్గరికి పోతే నేను సోషలిస్ట్ కాదు కదా, నా దగ్గరికి ఎవరు రాలేదు కదా అని అనుకున్నారు. కానీ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికే వస్తే అప్పుడు నాకు ఎవరు తోడుగా రాలేదు అని చెప్పి వాళ్ళు ఆ రోజు మరి ఉపద్రవానికి గురైనట్టున్నారు. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకరి కోసం అందరి కోసం ఒకరు. నా ఇంటికి రాలేదు కదా, లేకపోతే మా ఊర్లో దాడి జరగలేదు కదా, లేకపోతే మా కులం మీద దాడి జరగలేదు కదా, లేకపోతే మా మతం మీద దాడి జరగలేదు కదా అనేది కాదు. దీని వెనుక ఒక బలమైన రాజకీయ ప్రయోజనం ఉంది, ఒక లోతైన రాజకీయ ప్రయోజనం ఉంది, లోతైన ఆర్థిక ప్రయోజనం ఉంది. తరతరాలుగా ఈ ఆస్తులు, అంతస్తులు, సంపద, వనరులు అన్ని కూడా తన గుప్పిలో పెట్టుకోవాలనుకున్న 1% వర్గం
ఇలా సమాజంలో చిచ్చు రేపుతా ఉన్నది. బీసీల మధ్య ఎస్సీల మధ్యలో చిచ్చు రేపుతా ఉన్నది. బీసీలో బాగా ఉన్న బీసీలు పేద బీసీల మధ్యలో చిచ్చు రేపుతా ఉన్నది. ఎస్సీలు ఎస్టీల మధ్యలో చిచ్చు రేపుతా ఉన్నది. ఎస్టీలో రకరకాల వర్గాల మధ్యలో చిచ్చు రేపుతా ఉన్నది. ఒక వర్గాన్ని దగ్గర చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆ విధంగా వర్గాలను పెంచి ప్రోత్సహించి వాళ్ళ మధ్యనే కన్నడాలు పెట్టి ఆ 1% వర్గం అధికారాన్ని ఎంజాయ్ చేస్తామని చూస్తా ఉన్నది. అందుకొకే బీఆర్ఎస్ నాయకుడు చేసిండా, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పార్టీలను చేసిండా, బీజేపీ వాళ్ళు చేసిండా, చేయలే. అంటే ఇది ఎట్లుందంటే మీరు ఏమన్నా చేసుకోండి, మేము చేస్తాం, 2 రోజులు మీరు లొల్లి పెడతారు, దాని తర్వాత ఏం చేసినా నడుస్తుంది అనే కాటుకు వచ్చాం. ఇక దాని తర్వాత మన విశ్వ హిందూ పరిషత్ ఎవరో పరడాకల స్వామి గారు నా మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు నాయకుడివా పాస్టర్వా? ఇంకా ఆయన తెలివి అట్లున్నది. ఆయనకు నాయకుడు అంటే ఏదో తెలియదు. పాస్టర్ ఎందుకు పాస్టర్ ఏం పని చేస్తాడు, పూజారి ఏం పని చేస్తాడు, ఒక మసీదులో మౌలానా ఏం పని చేస్తాడో కనీసమైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు స్వామి గారు. మీరు ఆలోచించండి ఒకసారి. అసలు నాయకుడు అంటే ఎవరు? నాయకుడు అంటే ఒక మతానికే నాయకుడు ఉంటాడా? ఒక కులానికే నాయకుడు ఉంటాడా? అన్ని వర్గాల రక్షణ కోసం పోరాడేవాడే నిజమైన నాయకుడు. అన్ని వర్గాల హక్కుల కోసం, అన్ని వర్గాల హక్కుల కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైనోడే నాయకుడు. అంతే తప్ప 1% పాపులేషన్ కోసం వాళ్ళ రక్షణ కోసం పోరాడుతుంటే నువ్వెక్కడ నాయకుడు అవుతావు? ఆయన వచ్చేటాడు మా మీదనే క్రైస్తవులందరూ కలిసి దాడి చేసిండ్రు, అందుకొరకు వాళ్ళను అర్జెంట్ గా వాళ్ళని అరెస్ట్ చేయాలంట, ఈ భజన దళాలను రిలీజ్ చేయాలంట. ఇట్లున్నది పరిస్థితి. ఆయన మాట్లాడే మాటలు ఉంటే నాకే పరిశ్రమ అనిపించింది. ఇక వీళ్ళు రాత్రి 2 గంటలకు వీళ్ళు దెబ్బతిన్న పాపం చావు బతుకుల మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న క్రైస్తవులు 2 గంటలకు ఎఫ్ఐఆర్ ఇస్తే